ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రే నమ. హైగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరపున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే కర్మకారకుడు, వృత్తి కారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం.
వృశ్చిక లగ్నం. లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే ఈ రాశికి అధిపతి కుజుడు, అంగారకుడు కూడా అని అంటారు. అయితే ఈ కుజుడుకి శనికి అస్సలు పడదు. అయితే ఈ కుజుడికి తృతీయాధిపతి అవుతాడు, చతుర్థాధిపతి అవుతాడు. తృతీయాధిపతి అని అంటే మూడో అధిపతి, చతుర్థాధిపతి అని అంటే నాలుగో అధిపతి. సో ఈ ఆ, తృతీయ చతుర్థాధిపతి అనే శని పంచమంలో కూర్చుని అష్టంగతం పొందాడు రవితో పాటు. అయితే దీనికి ఎటువంటి ఫలితాలు వస్తాయనంటే తృతీయానికి సంబంధించి చతుర్థానికి సంబంధించి అన్ని అష్టంగతంలో ఉన్నాం. అంటే ఆ, ఎక్కువగా తోబుట్టువులతో ఎవరికైనా కానీ సామాన్యుడికైనా కానీ ఆ, ఆ, ఎవరికైనా ప్రజలందరికీ కొద్దిగా ఈ వృశ్చిక లగ్నం రాశి వారికి కొద్దిగా ఆ, వీరితో కుటుంబంలో తోబుట్టువులతో ఇబ్బంది ఏర్పడే అవకాశాలు చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా తోబుట్టువులు అని అంటే తమ్ముళ్ళతోని చెల్లెలతోని వీరితోని అన్నయ్యలతో అక్కలతో కాకుండా తమ్ముళ్ళు చెల్లెలతోని కొద్దిగా విభేదాలు, కొద్దిగా ఆస్తుల్లో గొడవలు వచ్చే ఛాన్సెస్, అలాగే కొద్దిగా కమ్యూనికేషన్ వల్ల కూడా ఇబ్బంది. అని అంటే మాట దురుస్తనం, మాట తీరుతనంలో దురుసుగా ఇన్ జనరల్గా కుజుడు దూకుడుతనానికి అరకు అయితే మనకి ఎప్పుడైతే ఈ తృతీయాధిపతి ఫలితాలు అసంగతం చెందుతాయో ఆ టైంలోనే మనకి దూకుడు స్వభావం కూడా వస్తుంది. కాబట్టి ఆ ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మాట దురుసుతనం వద్దు. కొద్దిగా ఈ ఈ టైంలో జపాలు చేసుకుంటే లేదా ఏదైనా దేవుడి నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ టైంలో మనము ఆలోచన జ్ఞానం కోల్పోయి ఇచ్చినటువంటి ఎవరితోనైనా మాట్లాడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ 40 రోజులు చాలా ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చతుర్థాధిపతి ఒకటి కూడా వర్తనతో పొందారు కాబట్టి ముఖ్యంగా ఇటు చిరు వ్యాపారులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైనా కానీ ఇల్లు కట్టడంలో ఉన్న వాళ్ళు కానీ ఇంటికి సంబంధించిన ఎటువంటి వ్యాపకాల్లో ఉన్నా కానీ మీరు కొద్దిగా జాప్యం అయ్యే అవకాశాలు, అవరోధాలు, అడ్డంకులు వచ్చే అవకాశాలు చాలా చాలానే ఉంటాయి. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ 40 రోజులు మీరు కొద్దిగా పాజ్ పెట్టారు అని అనుకున్నట్టయితే అంటే మీరు చేసే పనుల్లో కొద్దిగా ఒక చిన్న పాజ్ చిన్నగా విశ్రామం తీసుకున్నట్టయితే విరామం తీసుకున్నట్టయితే ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 22 తర్వాత మీరు మీ మీ పనుల్లో మళ్ళీ మీరు నిమగ్నమైనట్టయితే అప్పుడు చక్కటి ఫలితాలు అయితే ఇస్తారు. కాబట్టి కొద్దిగా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఎటువంటి అవసరం అయితే లేదు. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే మంగళవారాలు శనివారాలు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడిలో తేనె అభిషేకం చేసుకున్నట్టయితే చాలా తేనెతో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శనివారం ఆకు పూజ, శనివారం కుదరట్లేదు మాకు అని అంటే మటుకు మంగళవారం అయినా ఆకు పూజ చేయించుకుంటే ఆంజనేయ స్వామికి మంచి అత్యంత అద్భుత ఫలితాలు అయితే ఇస్తారు. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే ఇది వేదిక్ స్విచ్ వర్డ్. ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది కల్మషి. కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో
కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీకు